మనం ఇంతకాలంగా అనేక రాష్ట్రాల్లో చూసాం రాజకీయాలని. అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల వ్యవహార సరళిని పరిశీలించాం. మన రాష్ట్రంలో కూడా పరిశీలించాం. కానీ నేరాలు చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, నేరాలు చేస్తూ ఉంటారు, నేరాలను కట్టడి చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా నేరాలను కట్టడి చేస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు నేరాలు చేస్తున్నారంటే ప్రజలు ఏమాత్రం భరించరు, సహించరు. కానీ వాళ్ళు అసలు నేర ప్రవృత్తి గల వాళ్ళు అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది? నేర ప్రవృత్తి గల వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాం భారతదేశం మొత్తం మీద. నేర ప్రవృత్తి గల వాళ్ళు ఎవరో కూడా అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు నేరాలు చేస్తారు, కొన్ని నేరాలు చేస్తారు, ప్రోత్సహిస్తారు కూడా. కానీ నేర ప్రవృత్తి ఉంది. దేనికైనా పరిష్కారం నేరమే. నేరం అంటే ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చు, రాజ్యాంగం త్రోసిపోవచ్చు, చట్టాలను త్రోసిపోవచ్చు, మన ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చు. మన అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. కోర్టులో అసలు వెంట్రుముక్క కూడా లెక్క చేయక్కర్లా, కోర్టులు లెక్క చేయక్కర్లా, ఎవరిని లెక్క చేయక్కర్లా అనుకునే నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. వివేకానంద రెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత బాబాయిని దుర్మార్గంగా ఆయన స్వగృహంలో గొడ్డలు పెట్టి నరికి చంపారు. చంపితే మరుక్షణమే తెల్లారేపాటికల్లా న్యూస్ వచ్చింది అన్నింటిలో. ఆయన ఆత్మహత్య చేసుకున్నారో లేక ఆయన అక్కడ పడిపోతాం వల్ల ప్రమాదవశాత్తు చనిపోయారని వచ్చింది. తర్వాత గొడ్డలు పెట్టి నరికారన్న తర్వాత వెల్లడైతే సాక్షి పేపర్లో కానీ వాళ్ళందరూ కూడా చంద్రబాబే దీనికి కారణం, నేను చంపిస్తాకని చెప్పారు. చంద్రబాబు కారణం అని చెబితే వెంటనే దర్యాప్తు చేశారు, సిట్ వేశారు. తర్వాత పోలీసులు దర్యాప్తు చేయమన్నారు. ఇందులో మార్పిడి జరిగింది. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈయనే సొంత బాబాయిని చంపేశాక ఈయన అధికారంలోకి వస్తే, ఈయన ముఖ్యమంత్రి అయితే ఎవరు చంపారో వాళ్ళందరం పట్టుకుంటాడు, వాళ్ళని ఉరిశిక్షగా పంపిస్తాడు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాడని దేశమంతా ఎదురు చూసింది. దేశమంతా ఎదురు చూస్తే ఆయన పంపించాడా? అసలు ఎవరు హత్య చేశారో తెలియదు అన్నారు పోలీసులు. అంటే ఎక్కడో రహస్యంగా దొంగచాటుగా హత్య జరిగి తెలపవచ్చు. ఆయన సొంత ఇంట్లో అక్కడ హత్య చేశారంటే, గొడ్డ పెట్టి నరికారంటే అది తెలవదు. మేము దోషం పట్టుకోలేకపోతున్నాం, నేరసం పట్టుకోలేకపోతున్నాం అని వాళ్ళు అంటమన్నది ఎంత దుర్మార్గం. ఆయన భార్య కూతురు కలిసి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిపోతే ఏమయ్యేది? కేసు మాఫీ అయిపోయేది. అసలు అంటే ఆయన హత్య జరిగినట్ట జరగనట్ట అసలు మాఫీ అయిపోయేది.